హలో అండి, నమస్తే. ఈరోజు మనం మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఆరోగ్యకరం అండి. దీంట్లో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, విటమిన్స్ చాలా ఉన్నాయి. ఇది డయాబెటిక్స్ వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. చాలా ఆరోగ్యకరం అండి ఇది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు పల్లీల్ని పక్కకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోండి. ఈ శనగపప్పుని పక్కకి తీసుకోండి. ఇప్పుడు పొట్టు మినపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ మినప్పప్పుని పక్కకి తీసుకోండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కకి తీసుకోండి. ఇప్పుడు ఒక 2.5 కట్టల వరకు మునగాకుని తీసుకొని వేసుకోండి. ఈ ఆకుని బాగా కడిగి ఆరబెట్టుకుని వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. ఈ ఆకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మెల్లగా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ ఆకుని క్రిస్పీగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 8 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు వరకు మనం వేయించి పెట్టుకున్న అన్నిటినీ ఒక మిక్సీలో వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, మునగాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా ఆరోగ్యకరం అండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.